మార్కు సువార్త 3వ అధ్యాయము. ఇక్కడ యేసు ప్రభుల వారు అనేక మందిని స్వస్థపరుచుకుంటూ దయ్యములు పట్టిన వాళ్ళని, అపవిత్రాత్మలు పట్టిన వాళ్ళని ఆయన స్వస్థపరుచుకుంటూ, దయ్యాలు పట్టిన వాళ్ళని వదిలించుకుంటూ ఆయన మార్గంలో వెళ్ళిపోతూ ఉన్నప్పుడు, ఆయన దయ్యాలు వెళ్ళగొడుతున్నప్పుడు ఏ శక్తితో వెళ్ళగొట్టారని చెప్పి శాస్త్రుల పరిచయాలు అన్నారు. ఆయన దేవుని శక్తితో అపవిత్రాత్మల్ని, దయ్యాలని వెళ్ళగొడుతుంటే శాస్త్రుల పరిచయాలు వచ్చి యేసు ప్రభువులు అని ఏమంటున్నారట, నువ్వు బయలుజెబులు పట్టినోడివి, నువ్వు దయ్యాలు పట్టినోడివయ్యా, నువ్వు దయ్యాలు పట్టిన శక్తి నీకు ఉంది కాబట్టి నువ్వు దయ్యాలు వెళ్ళకూడదని చెప్పి యేసు ప్రభువుల మీద నిందలేస్తున్నారంట. ఎవరు? శాస్త్రులు, పరిచయులు. ఇంతగా ఆయన ఏ శక్తి ద్వారా దయ్యాలను వెళ్ళగొడుతుండో? దేవుని శక్తి ద్వారానే. కానీ శాస్త్రులు, పరిచయులేమో యేసు ప్రభువును వారిని నిందలేస్తూ, ఆయన్ని ఇష్టపడకుండా, ఆయన మీద కోపంతో ఆయన చంపేయాలనే పన్నాగాలు పన్నుతూ, అసలు ఆయనే లేకుండా చేయాలని చెప్పి ఆయన ఏ మంచి పని చేసినా కానీ దాన్ని వేరే కోణంలో చూపిద్దామనే ప్రయత్నం చేస్తున్నారు శాస్త్రులు, పరిచయులు. ఎందుకనంట, ఎంతో మందిని ఆయన స్వస్థపరుస్తూ, చాలా మంది ఆయన వాక్యాన్ని వినడానికి వెంబడించుతున్న వాళ్ళకి అనేకమైన ఉపమానాలు చెప్పుకుంటూ, వాక్యాన్ని బోధించుకుంటూ దేవుని రాజ్యాన్ని స్థాపించుకుంటూ వెళ్ళిపోతారు యేసు ప్రభుల వారు. ఇది దేవుని రాజ్యం స్థాపించబడుతుంటే యూదా మతం మాత్రం కూలిపోతుంది. యూదుల సామ్రాజ్యం, వాళ్ళ మతమే లేకుండా పోతుందని చెప్పేసి, మా మతం లేకుండా పోతే మాకు ఆ స్థానం ఉండదు, మాకు అధికారం ఉండదు, మేము శాస్త్రులు, పరిచయాలు కాబట్టి మాకు ఆ స్థానం లేకుండా పోతే మా దశం భాగాలు పోతాయి, మా మందిరంలో ఈ బలి అర్పణలు పోతాయి, నైవేద్యాలు పోతాయి, మేము ఎట్ట బతకాలి అని చెప్పేసి వీళ్ళు కంగారు పడుతూ క్రైస్తవ్యాన్ని లేకుండా యేసు ప్రభువుని అడ్డగించుకుందాము, దాన్ని పెరగకుండా చూద్దామని వీళ్ళు పన్నాగాలు వేస్తున్నారు. దేవునికి స్తోత్రం. ఎందుకనంటే వీళ్ళు సమాజంలో ఆ రోజుల్లో పెద్ద పాస్టర్లు, వాళ్ళు ఆ మందిరంలో యాజకులు, వాక్యాన్ని బోధించే వాళ్ళు, సేవకులు, పాస్టర్లు వాళ్ళని కాదని చెప్పి చేపలు పట్టుకునే వాళ్ళను, ఈ సుంకం వసూలు చేసే వాళ్ళను వీళ్ళని ఎంబడేసుకుని తిరుక్కుంటూ, వీళ్ళకే ఆ వాక్యాలు బోధించుకుంటూ, వీళ్ళని ఎన్నుకున్నా అని చెప్పేసి వాళ్ళని ఎంబడేసుకుని తిరుగుతుంటే వీళ్ళకి నచ్చట్లా. మార్కు సువార్త 3వ అధ్యాయంలో 13వ వచనం. ఆయన కొండ ఎక్కి తనకిష్టమైన వారిని పిలువగా వారు ఆయన యొద్దకు వచ్చిరి. వారు తనతో కూడా ఉండునట్లును దయ్యములను వెళ్ళగొట్టునట్లు అధికారం గలవారై సువార్త ప్రకటించుటకును వారిని పంపవలెనని ఆయన 12 మందిని నియమించెను. దేవునికి స్తోత్రం. తనకు నచ్చిన కొంతమందిని, తనకిష్టమైన వాళ్ళని 12 మందిని పిలుచుకొని దయ్యాలు వెళ్ళగొట్టడానికి అధికారం వాళ్ళకు కూడా అనుగ్రహించి, మీరు సువార్త ప్రకటించండి అయ్యా అని చెప్పి వీళ్ళని పంపిస్తాడు. అది వీళ్ళకి నచ్చట్లా. వాళ్ళకి పాండిత్యం లేదు, చదువుకున్నోళ్ళు కాదు, వాళ్ళు యాజకులు కాదు, ఆలయంలో పెద్ద గొప్పోళ్ళు కాదు, మేమింత పెద్ద పెద్ద విఐపీలు ఉండంగా మమ్మల్ని కాదని చెప్పి ఆయన వాళ్ళని ఎందుకు ఇవ్వటం ఏంటి అని చెప్పేసి శాస్త్రులు, పరిచయులు యేసు ప్రభువుల మీద, ఆయన వెంబడిస్తున్న శిష్యుల మీద సనుకోవడం మొదలు పెట్టారు. ఆ 12 మంది పేర్లు ఇక్కడ రాయబట్టి వాళ్ళు ఎవరో మనకు తెలుసు కాబట్టి 22వ వచనం చూద్దాము. యెరూషలేం నుండి వచ్చిన శాస్త్రులు, ఇతడు బయల్జెబూలు పట్టిన వాడై దయ్యముల అధిపతి చేత దయ్యములను వెళ్ళగొట్టుచున్నాడని చెప్పిరి. అప్పుడు ఆయన వారికి రిప్లై ఇస్తాను కదా, వారిని తన యొద్దకు పిలిచి ఉపమాన రీతిగా వారితో ఇట్లా, నేను సాతాను ఎలాగ వెళ్ళగొట్టును? ఒక రాజ్యము తనకు తానే విరోధముగా వేరుపడిన ఎడల ఆ రాజ్యము నిలవనేరదు. ఇప్పుడు సాతాను తనంతట తానే సాతాన్ని ఎల్లగొట్టుకుంటుందా? ఒక రాజ్యం ఉంది, ఆ రాజ్యము తానికి విరోధంగా అదే లేచుకుంటుందా? ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఉన్నారు, మన మీద పరిపాలన చేశారు. బ్రిటిష్ వాళ్ళు మన దగ్గర దోచుకోవడానికి వాళ్ళ గన్నులు, వాళ్ళ తుపాకులు, వాళ్ళ ఆర్మీకి ఇచ్చుకొని మనల్ని అనొచ్చి వేస్తారా? లేకపోతే వాళ్ళ రాజ్యాన్ని కూలగొట్టుకోవడానికి మనకి గన్నులు ఇస్తారా? భారతదేశం వాళ్ళకి మీ గన్నులు ఇచ్చి మా మీద పోరాడని చెప్పి మనకు తుపాకులు వాళ్ళు ఏమి ఇయ్యరు కదా. ఒక రాజ్యం రోమీలు ఉన్నారు, వాళ్ళ ఆర్మీలో చేర్చుకొని మిగతా అణిచివేయడానికి వాళ్ళ సైన్యం పెంచుకొని మిగతా వాళ్ళ యుద్ధంకి వెళ్తారు. కానీ ఆపోజిట్ ఉన్న వాళ్ళకి వీళ్ళ బాంబులు వాళ్ళకి ఇచ్చి మా మీద బాబులేరు ఎవరు అనరుగా అని యేసు ప్రభువు చెబుతూ, ఒకడు ఇల్లు తనకు తానే విరోధముగా వేరుపడిన ఎడల ఆ ఇల్లు నిలువనేరదు. సాతాను తనకు తానే విరోధంగా లేచి వేరుపడిన ఎడల వాడు నిలువలేక కడతేరును. ఇప్పుడు తన రాజ్యం మీదకి, తన శత్రువులకి ఆయుధాలు ఇచ్చి మీరు నా మీదకి రాండాయి అంటే అదే నిలవదు. కాబట్టి అలా ఎవరు చెయ్యరు. నేను దయ్యములు పట్టిన వాడనై దయ్యాలు వెళ్ళగొట్టే వాడినే అయితే కనుక నా రాజ్యం నేను కూల్చుకుంటాను. నేను దయ్యాలు పట్టి దాంతో వెళ్ళగొట్టట్లేదు, దేవుని ఆత్మతోనే దయ్యాలు వెళ్ళగొడుతున్నాను అని వీళ్ళు చెప్తున్న యేసు ప్రభువుల వారు. దేవునికి స్తోత్రం. 27వ వచనం.
ఒకడు బలవంతుడైన వానిని మొదట బంధించితేనే తప్ప ఆ బలవంతుని ఇంట చొచ్చి వాని సామాగ్రి దోచుకొననేరడు. బంధించిన ఎడల వాని ఇల్లు దోచుకొనవచ్చును. దేవునికి స్తోత్రం. ఒకవేళ ఒక పెద్ద రాజ్యం ఉంది, ఇక్కడ ఇల్లు అన్నారు, పెద్ద రాజ్యం ఉంది. రాజ్యంలో రాజుకి బంగారాలు, మణులు, మాణిక్యాలు, ఐశ్వర్యం గొప్పగా చాలా ఉంటది. ఆ ధనాగారానికి కాపలా వాళ్ళని పెడతారు. బలవంతులు పెడతారా, బలహీనలు పెడతారా? కాపలా పెట్టడానికి బలవంతులనే పెడతారు. ఇప్పుడంటే సీసీ కెమెరాలు అవన్నీ టెక్నాలజీ వచ్చినాయి, కానీ ఆ రోజుల్లో ఒక ధనాన్ని కానీ గుప్త నిధులు కానీ ఏదైనా దాచిపెట్టి కాపలా ఎవరిని ఉంచుతారంటే ధనవంతులు మనుషుల్నే ఉంచేవాళ్ళు. యేసుప్రభువుల సమాధి కూడా ఎవరిని పెట్టారు? రోమా సైనికులు కాపలా పెట్టారు. దీనికన్నా కాపలా ఉండాలంటే బలవంతుల్ని, సైనికుల్ని, విద్య నైపుణ్యం కలిగిన వాడిని వాళ్ళు ఉంచుతారు. ఇప్పుడు వాళ్ళని బంధిస్తే తప్ప ఆ సంపదని దోచుకోవడం కుదరదంట. వాడి దొంగ అన్నవాడు వెళ్ళి ఆ సంపదను దోచుకోవాలి అంటే అక్కడ కాపలా ఉన్న బలవంతుల్ని బంధిస్తే తప్ప లోపల ఉన్న సంపదని దోచుకోలేరు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఉదాహరణకి ఒక సంఘం ఉంది, దేవుని రాజ్యం అనబడుతున్న సంఘం ఉంది. దేవునికి రాజ్యానికి విరోధంగా దేవుని రాజ్య వారసులే మళ్ళీ గొడవ చేస్తారా? దేవుని వారసులే సంఘాన్ని నాశనం చేయడానికి సంఘంలో ఉన్న వాళ్ళే లెగుస్తారా? అది జరగదు. ఇక్కడ దయ్యములు అనబడుతున్న వాళ్ళని యేసు ప్రభుల వారు దేవుని శక్తి చేత వెళ్ళగొడుతూ వాళ్ళ మీద పోరాటం చేస్తుంటే ఆ పోరాటాన్ని వీళ్ళు ఏమంటున్నారు? మీరు దయ్యాలు పట్టిన వాళ్ళరా, మీరు దయ్యములు బట్టి దయ్యముల శక్తి చేత ఇలా చేస్తున్నారు అంటున్నారు. ఇప్పుడు ఒక సంఘంలో, దేవుని రాజ్యం అనబడుతున్న సంఘంలో బలవంతుడు ఒకడు కాపరి స్థానంలోనే క్రీస్తు విరోధి అనేవాడు ఒకడు వచ్చి ఈ సంఘాన్ని వాడి ఆధీనంలో ఉంచుకొని తప్పుదారిలో పట్టిస్తున్నప్పుడు దేవుని ఆత్మ చేత కొందరు పోరాడుతుంటే వాళ్ళని ఏమంటున్నారండి ఈ రోజుల్లో? మీరు సంఘానికి పట్టిన చీడ పురుగులరా, సంఘాన్ని ఆగం సంఘాన్ని నాశనం చేయడానికి ఇలా గొడవలు చేస్తున్నారు అంటున్నారు. వాస్తవానికి ఈ పోరాటం దేవుని ఆత్మ చేత, దేవుని శక్తి చేత జరుగుతుంది. దేవునికి స్తోత్రం. పౌలు గారు ఏం చేసిండు? మొన్న జైల్లో ఉంటూ కూడా సువార్త నేను బంధించలేకపోయింది. ఆ సువార్తని అక్కడున్న ఫిలిప్పీలో సంఘస్థులు, వేరే విశ్వాసులందరూ కూడా సువార్తని విస్తరింపజేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. నాకు కలిగిన ఈ పోరాటం మీలో ఉన్నందుకు నేను సంతోషిస్తున్నాను అండు. దేవునికి స్తోత్రం. ఇక్కడ యేసు ప్రభువుల వారు కూడా శాస్త్రులు పరిచయలతోనే ఎంతో పోరాడిండు. ఎందుకని? వాళ్ళు బోధకుల స్థానంలో ఉంటూ ధర్మశాస్త్రాన్ని బోధించి ఉన్నది ఉన్నట్టుగా జరిగించాల్సిన వాళ్ళు పితృపారంపర్య ఆచారాలు వేరే నియమిస్తూ దేవుని వాక్యాన్ని నిరర్థకం చేస్తున్నారంట, వ్యర్థంగా ఆరాధించేలా చేస్తున్నారంట. తల్లిదండ్రులకి చెందాల్సిన సంపదని, కొంత సంపద ఉంది, నా కాడ ఒక 5,000 ఉన్నాయి అనుకుంది ఉదాహరణకి, నా దగ్గర ఒక 5,000 ఉండి ఇంట్లో ఖర్చులు కానీ అయిపోయిన ఆ జీతం 5,000 మిగిలిన తర్వాత మా అమ్మకో మా నాన్నకో నేను ట్రీట్మెంట్ చేపియాలి, మందులు తీసుకొని రావాలి. అదే టయానికి ఒక ఆదివారం నేను చర్చికి వెళ్ళినప్పుడు సంఘంలో ఒక ఫంక్షన్ కోసమో, ఈవెంట్ కోసమో, సంఘానికి కట్టుబడి కోసమో ఒక 5,000 మనిషికి వేసుకుంటున్నారని చెప్పి సేవకుడు అన్న స్థానంలో ఉన్న ఆయన అడిగిండు, మనిషికి 5,000 ఇవ్వాలి అని. ఇప్పుడు నా జేబులో ఉన్న 5,000 మా అమ్మ నాన్నకి వైద్యానికి ఖర్చు పెట్టాలా, నేను దేవుని మందిరానికి 5,000 ఇచ్చేయాలా? సేవకులు అన్న స్థానంలో కొంతమంది ఏం చెప్తున్నారయ్యా అంటే, నీకు ఎన్ని అప్పులు ఉన్నా కానీ, నీకు ఎన్ని కష్టాలు ఉన్నా కానీ, నువ్వు ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నా కానీ దేవుడికి ఇస్తే దేవుడు నిన్ను బాగా దీవిస్తాడు, దేవుడు నీకు ఏ కొదువు లేకుండా చూస్తాడని చెప్పి చాలా మంది చెప్తున్నారు. కానీ దేవుడు ఏం చెప్తుందంట? ఒరే, తన తల్లికి తండ్రికి ఏదైతే అవసరమో మీరు వాళ్ళకి ఖర్చు పెట్టకుండా, వాళ్ళ కోసం ఇవ్వకుండా దేవుడికి ఇచ్చేసానయ్యా అని చెప్పేసి కోర్బాన్ అని చేతులు దులుపుకుంటున్నారంట. వీళ్ళు నియమించింది ఎవరిది? శాస్త్రుల పరిశీలన నియమించారు. ఇప్పుడున్న సేవకులు కూడా నీ దగ్గర డబ్బులు ఉంటే నువ్వు దేవునికి ఇవ్వాలి మొట్టమొదటి ప్రాధాన్యత. నీ జీతం పట్టమే నువ్వు ఖర్చు పెట్టుకోకుండా ముందు దాంట్లో దశభాగం తీసిన తర్వాత మాత్రమే ఖర్చు పెట్టుకోవాలంటున్నారు. ఇది ఏ ఉపదేశం? యేసుప్రభు చెప్పిన ఉపదేశం కాదు. నీకొచ్చిన డబ్బులు నీ కుటుంబానికి ఖర్చు పెట్టుకో, నీ భార్యకి, నీ పిల్లలకి, నీ తల్లికి, తండ్రికి ఖర్చు పెట్టుకున్న తర్వాత నీ దగ్గర డబ్బులు ఉంటే ఉన్న వాటిలో ఎంత ఇచ్చుకుంటే అది నీ ఇష్టం. ఒక 1,000 రూపాయలు మిగిలినా, 2,000 మిగిలినా అది నీ హృదయపూర్వకంగా నీకు తోచినంత ఏమని చెప్పిండు దేవుడు. తీసుకొచ్చి నీకు ఉన్న డబ్బులు మొత్తం ఇక్కడ ఇచ్చే అని చెప్పి అది నీ జేబులో ఉన్న డబ్బులు గల్లపెట్టులో పడిన దాకా, కానుకల పెట్టిలో పడిన దాకా, వాళ్ళ జేబులోకి చేరేదాకా దేవుడికి కానుకలు ఇచ్చిన సందర్భాలను చూపిస్తూ నిన్ను ప్రేరేపణ నీకు రాకపోయినా బలవంతంగా ప్రేరేపించి నీ కాడి నుంచి లాక్కోవాలనుకుంటున్నారు. అది హృదయపూర్వకంగా ఇచ్చినట్టు అయిద్దా? ఇది శాస్త్రుల పరిచయల బోధ. నీకు కొత్త నిబంధనలో దశభాగాలు ఎక్కడ దేవుడు ఈమని చెప్పలేదు. హృదయపూర్వకంగా నీకు తోచినంత దేవుడు ఈమని చెప్పిండు.
ఇట్లాంటి బోధ నశించును గాక. ఆమేన్. ఇట్లా అనేక మంది క్రీస్తు విరోధులు సేవకుడి స్థానంలో ఉంటూ సంఘానికి సత్య మార్గంలో పరలోక రాజ్యంలో బోధించి నడిపించకుండా అక్రమమైన మార్గాన్ని బోధిస్తూ వాళ్ళు లబ్ధి పొందుకుంటున్నారు, కానీ దేవుని మహింపరచట్లేదు, దేవుని గణపరచట్లేదు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ధనాగారానికి కాపలా ఉంచిన బలవంతుణ్ణి బంధిస్తే తప్ప మనం దాన్ని దోచుకోలేము. కాబట్టి ఇప్పుడు సంఘాన్ని గుప్పెట్లో ఉంచుకొని బలవంతుడు స్థానంలో నించున్న క్రీస్తు విరోధిని మనం బంధించగలగాలి. అది కేవలం దేవునితోనే, దేవుడు మనకు తోడై ఉంటేనే సాధ్యపడింది. అది ప్రార్థన ద్వారా తప్ప, సువార్త ప్రకటన ద్వారా తప్ప జరగదు. దేవునికి స్తోత్రం. అలాగనే సంఘము గుప్పెట్లో, తన గుప్పెట్లో ఉంచుకున్న క్రీస్తు విరోధులతో కాకుండానే మనలో ఉన్న పాపాలు గాని, మన విషయానికి వస్తే, ఇప్పుడు మన పర్సనల్ గా మన ఆత్మ విషయానికి వస్తే, మన వ్యక్తిగతంగా చూసుకుంటే కనుక దేవుడు ద్వారం దగ్గర నిల్చొని హృదయాన్ని తడుతున్నాడు. హృదయం అనే ద్వారం దగ్గర తడుతున్నాడు. ఎక్కడికి? మన హృదయం లోపలికి రావటానికి. ఆయన అనుమతించకుండా, ఆయనని లోపలికి అనుమతించకుండా నీలో ఒక బలవంతుడు ఉంటాడు. నీలో ఒక బలవంతుడు ఉండి ఆయన లోపల రానిట్లా. ఇది విశ్వాసులు అనేవాళ్ళు చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి, చాలా జాగ్రత్తగా గమనించాలి. మనలో ఒక బలవంతుడు ఉంటాడు. ఎవడాడు? ప్రాచీన పురుషుడు అనబడుతున్నవాడు. ఈ శరీరం అనబడుతుంది. పౌలు గారు అనగా రోమపత్రిక 7వ అధ్యాయంలో, నేను వాక్యం వింటున్నప్పుడు ఆత్మ సంబంధంగా దాన్ని చేయాలని, నెరవేర్చాలని కోరుకుంటున్నాను, కానీ నాలో ఉన్న శరీరీచ్ఛలు గాని, శరీరము గాని నేను చెయ్యొద్దు అనుకున్నదానే చేయిస్తుంది నాతో. ఇంకా అలాగే జరుగుతుందంటే అది చేసేది ఎవరు? నాలో ఉన్న పాపమే, నా శరీర అవయవాల్లో ఉన్న పాపమే అలాగే చేయిస్తుందని పౌలుగా గ్రహించిండు. శరీర నియమం ఉంది కదా, వాక్యానుసారంగా మనం జీవించాలి అనుకుంటే డిసైడ్ అయినప్పుడు, మనం హృదయపూర్వకంగా యేసు ప్రభువుని మన గుండెల్లోకి పిలుచుకోవాలనుకుంటున్నప్పుడు మనలో ఉన్న ఒక బలవంతుడు దాన్ని అడ్డగిస్తూ ఉంటాడంట. ఆ ముందు మనం ఆ బలవంతుణ్ణి బంధించగలగాలి. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు ఏం చెప్పిండు ఇక్కడ? మారు మనసు నిమిత్తం బాప్తిస్మిచ్చి యోహాను గారు ఏం ప్రకటించిండు? ముళ్ళ పొదలు తీసేసుకోవాలి, ఎత్తైనవి పల్లము చేయబడాలి, లోయలు పోడ్చబడాలి, కరుకు మార్గం నునుపోవాలి. వీటిలన్నిటినీ చేస్తేనే దేవుడు లోపలికి వస్తాడు. దేవుని మహిమ అక్కడ బయలుపరచబడింది. ఇవన్నీ ఎక్కడ జరగబడాలి? మన హృదయంలో. మన హృదయాన్ని ఎవరు దున్నుకోవాలి? మారు మనసు ఎవరు తెచ్చుకోవాలి? పక్కనోడు తేడు. నీకు మారు మనసు రావాలంటే మీ అమ్మో మీ నాన్న ప్రార్థన చేస్తే మారు మనసు రాదు. మీ అమ్మో మీ నాన్న చర్చికి వెళ్తే నీకు మారు మనసు రాదు. నాకు మారు మనసు రావాలంటే నా భార్య ప్రార్థన ద్వారానో, నా భార్య ప్రవర్తన ద్వారా నాకు మారు మనసు రాదు. ఎవరికి వారికి రావాలి మారు మనసు. ఎవరు హృదయాలు వాళ్ళు దున్నుకుంటే తప్ప. తనను తాను ఉపేక్షించుకోమని దేవుడు. నిన్ను వచ్చి పక్కనోడు ఉపేక్షించడం కాదు. సహోదరుడా నువ్వు ఇలా ఉండకూడదు, అలా ఉండాలని పక్కనోడు చెప్పడం కాదు. అద్దం ముందుకు వెళ్ళి సహజంగా నీ తీరు ఎలా ఉందో, నీ ముఖం ఎలా ఉంది, నీ సొక్క ఎలా ఉంది, నీ ప్యాంట్ ఎలా ఉంది, నీ జుట్టు ఎలా ఉంది, తన సహజ ముఖమును అద్దం ముందుకెళ్ళి తనకు తానుగా చూసుకుంటేనే, వాక్యం అనబడుతున్న అద్దం ముందుకెళ్ళి మనం ఎలా ఉన్నామో వాక్యంతో మనల్ని మనం కంపేర్ చేసుకుంటూ మనల్ని మనం తృణీకరించుకునే జరిగిద్ది. అది పొదుగుకులు వచ్చి నీకెవరు చెప్తా ఉండరు. వాక్యాన్ని ఒకసారి ప్రకటించిన తర్వాత నేను అలా ఉన్నానా లేదా మనల్ని మనం విమర్శించుకోవాలి, మనల్ని మనం కంపేర్ చేసుకోవాలి వాక్యంతో. వాక్యానుసారంగా లేకుండా మనలో ఏదన్నా ఉంటే గనక మనల్ని మనమే తృణీకరించుకొని అది మనల్ని తీసివేసుకొని బయట పారేసుకోవాలి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు వాక్య వ్యతిరేకంగా నీలో ముళ్ళ పొదలు ఉన్నా గాని, కరుగు స్వభావం ఉన్నా గాని, ఎత్తైన పర్వతాలంటే గర్వం. ఎవరన్నా వచ్చి నీకంటే చిన్నవారు గాని, నీకంటే తక్కువ వాళ్ళు గాని, నీకంటే పేదవారు గాని, నీకన్నా ఉన్న స్థితిలో లేకుండా వేరే వాళ్ళకి చెప్పినా గాని రిసీవ్ చేసుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉండగలగాలి. వాక్యాన్ని మాత్రం పాటించడానికి ముందుకు రావాలి. దేవునికి స్తోత్రం. అట్టి బలవంతుడు మనలో ఉంటే గనక వాడి నాశనం అవును గాక. ఆమేన్. ఆమేన్ అంటే మాత్రమే కాదు, వాక్యాన్ని సరిచూసుకొని ఎప్పటికప్పుడు మనం ఆ బలవంతుని బంధించగలగాలి. దేవునికి స్తోత్రం. 28వ వచనం, సమస్త పాపములను మనుషులు చేయి దూషణన్నిటి వారికి క్షమించబడును, కానీ పరిశుద్ధాత్మ విషయము దూషణ చేయి వాడెప్పుడును క్షమాపణ పొందక నిత్య పాపము చేసిన వాడై ఉండును. నిత్య పాపం చేసిన వాడై ఉండునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని. ఇప్పుడు మనుషులు చేసే ప్రతి పాపానికి, మనిషి కుమారుడికి వ్యతిరేకంగా చేసే ప్రతి పాపానికి కూడా పాప క్షమాపణ ఉందంట. కానీ పరిశుద్ధాత్మకి విరోధముగా పాపం చేస్తే వాడి ఈ యుగమందే గాని రాబో యుగమందే గాని అతనికి పాప క్షమాపణ లేదు అని యేసు ప్రభువు చెప్తారు. ఎందు నిమిత్తం చెప్పిండంటే ఆ మాట 30వ వచనం, ఎందుకనగా ఆయన
అపవిత్రాత్మ పట్టిన వాడని వారు చెప్పిరి. నువ్వు అపవిత్రాత్మ పట్టి నువ్వు దయ్యములు పట్టినోడు అయ్యుండి ఆసక్తితోనే దయ్యాలు వెళ్ళగొడుతున్నావు అనన్న మాటకి యేసుప్రభులు వారు చెప్తుండే ఇక్కడ, మీరు చేసే ప్రతి పాపాలకి, నువ్వు వ్యభిచారం చేసినా, నువ్వు మద్యం తాగినా, నువ్వు పాపం చేసినా, అబద్ధం చెప్పినా, నరహత్య చేసిన వీటిలన్నిటికీ దేవుడు మారు మనసు పొందుకోవడానికి అవకాశం ఇస్తేనేమో, నీ పర్సనల్ గా నీ వ్యక్తిగతంగా వాక్యానికి విరుద్ధంగా చేసే పాపాలు ఏమైనా ఉంటే వాటికి మారు మనసు పొందడానికి దేవుడు అవకాశం ఇస్తేనేమో, కానీ పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా నువ్వు దూషిస్తే, మాట్లాడితే గనక అతనికి ఈ యుగమందే కాదు రాబో యుగమందు కూడా మారు మనసు పొందడానికి అవకాశం కూడా దేవుడు ఇవ్వడంట. దేవుడేమో పరిశుద్ధాత్మ కలిగి ఆ ఆత్మతో, దేవుని ఆత్మతో దయ్యాలు వెళ్ళగొడుతుంటే ఆయన్ని పట్టుకొని నువ్వు దురాత్మ పట్టినోడి, నువ్వు దయ్యాలు పట్టినోడు అంటున్నారంట. ఇప్పుడు సంఘంలో క్రీస్తు విరోధిని, అపవాదిని, సేవకుడు స్థానంలో ఉన్నవాడిని కొంతమంది సత్యాన్ని గ్రహించి అతని మీదకి లేచి పోరాటం చేస్తే, ఈ పోరాటాన్ని సంఘ విద్రోహ శక్తులని, దయ్యాలు పట్టినోళ్ళని, క్రీస్తు విరోధులని, దుర్మార్గులని దూషిస్తే వాళ్ళకి మారు మనసు పొందుకోవడానికి దేవుడు అవకాశం కూడా ఇవ్వనంటున్నాం. దేవునికి స్తోత్రం. కానీ వాళ్ళను మనం శత్రువులుగా భావించకుండా, మనమైతే వాళ్ళకు కూడా పరలోక రాజ్యం రావాలని, వాళ్ళు కూడా దేవుడు ఒక మంచి అవకాశం ఇవ్వాలని మనం ప్రార్థన చేస్తూ ఉండాలి. దేవునికి స్తోత్రం. 10వ వచనం, 4వ అధ్యాయం, మార్కు సువార్త 4వ అధ్యాయము 10వ వచనం. ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు 12 మంది శిష్యులతో కూడా ఆయన చుట్టూ ఉండిన వారు ఆ ఉపమానమును గూర్చి ఆయనను అడిగిరి. దానికి ముందు యేసుప్రభువు వారు విత్తువాడు ఉపమానం చెప్తారు. విత్తువాడు పైన విత్తనాలు విత్తుకుంటూ బయలుదేరిండు. కొన్ని త్రోవ పక్కన పడ్డాయి, కొన్ని రాతి నేలలో పడ్డాయి, కొన్ని ముళ్ళ పొదల్లో పడ్డాయి, కొన్ని ఏమో శ్రేష్టమైన నేలలో పడ్డాయి. ఇవన్నీ ఎలాంటి లక్షణాలు అంటే, దేనికి సంకేతాలు అంటే మానవుల యొక్క హృదయానికి సంకేతం. ఆ త్రోవ పక్కన పడే లాంటి హృదయం ఒకళ్ళది, ముళ్ళ పొదలు అనబడుతున్నవి ఒకళ్ళ హృదయంలో ఉన్నవి, రాతి నేలతో కూడిన స్వభావం కలిగిన నేల ఒక హృదయం కలిగి ఉంది, శ్రేష్టమైన నేల అనేది ఒకరి హృదయం కలిగిన స్వభావం కలిగి ఉంది. దేవునికి స్తోత్రం. ఇక్కడ విత్తనం విత్తిన తర్వాత ఏది ఫలించిందంట? శ్రేష్టమైన నేలలో పడింది మాత్రమే ఫలించింది. అంత మాత్రాన లోపం విత్తనాందా? లోపం విత్తనాంది కాదు, విత్తనం ఒకటే, వాక్యం ఒకటే. వాక్యం అన్ని హృదయాల్లో విత్తబడింది, కానీ నీ హృదయం శ్రేష్టంగా లేకపోతే నువ్వు ఫలించలేవు, నువ్వు ఆత్మీయంగా ఎదగలేవు. సో ఆ ప్రక్రియ చేసుకోవాల్సింది మనమే. మనలో ముళ్ళ పొదలు లేకుండా, మనలో రాళ్ళు లేకుండా, మన త్రోవ పక్కన పడేలాగా కంచె లేకుండా ఉండే హృదయాల్లాగా మనం ఉండకుండా, మన హృదయాన్ని ఒక కంచె ఏర్పరచుకొని మనం జాగ్రత్తగా ఉంటూ, మన ప్రాణాత్మ దేహాలను మనం కాపాడుకుంటూ, మనలో ఈ కరుకు స్వభావం కానీ ముళ్ళ పొదలు కానీ లేకుండా మనం జాగ్రత్తగా ఉన్నప్పుడే మనం ఫలించగలుగుతాం. దేవునికి స్తోత్రం. ఇలా చేయకుండా నీలో ఉన్న బలవంతుడు అడ్డగిస్తాడు. ముళ్ళ పొదలు ఉండాలి, ఎట్ట బతుకుతూ ఈ లోకంలో జీవించడం కోసం ఇహలోక దురాశలు ఇవన్నీ మనం ఏడవబడాలని చెప్పేసి వాడు మనకి లేనిపోని కోరికలు కల్పించేది మన శరీరం అనబడుతున్నది. వాక్యానికి లోబడకుండా నిన్ను కొన్నిటికి ప్రేరేపిస్తూ ఉంటది. నువ్వు వాటికి లోబడకుండా బలంగా ఉండగలిగినప్పుడు నీ ఆత్మ వర్ధిల్లిద్ది, నీలో వాక్యం ఫలించిద్ది. దేవునికి స్తోత్రం. శరీరం బలంగా ఉండాలా, ఆత్మ బలంగా ఉండాలా? మనలో ఆత్మే బలంగా ఉండాలి, శరీరం బలంగా ఉండకూడదు. అంటే పౌలు గారు ఒక చోట అంట కదా, ఏమని, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతరంగ పురుషుడు దినదినము నూతన పరచబడుతూ ఉన్నాడు అన్నాడు. బాహ్య పురుషుడు కృషించిపోతున్నాడు అంటే అప్పటికి ఆయన వయసు పైబడుతూ వస్తుంది. సువార్త ప్రకటన చేత, ప్రయాణాల చేత, ఓడలో చిక్కబడి ఆ ఊరు పాదయాత్రలు చేసుకుంటూ వాతావరణానికి కానీ, చలికి కానీ, ఎండకు కానీ ఆయన కృషించిపోతూ ఉన్నాడు. ఆయన బాహ్య శరీరం. ఆయన బాహ్య పురుషుడు కృషించిపోతూ ఉన్నా కానీ నేను బాధపడట్లేదు, నాకు వయసు పెరిగిపోతున్నా, నా శరీరానికి బలం తగ్గిపోతున్నా, నేను బాధపడట్లేదయ్యా. ఎందుకంటే నా అంతరంగ పురుషుడు దినదినము దేవుళ్ళు ఎదుగుతున్నా కొద్దీ దినదినము నూతన పరచబడుతున్నాము అని చెప్పిండు. ఇప్పుడు నీ అంతరంగ పురుషుడు నూతన పరచబడాలి అంటే ఖచ్చితంగా బాహ్య పురుషుడు కృషించిపోవాలి అని కాదు. అంటే బలం లేకుండా నువ్వు జిమ్కి వెళ్తే పరలోక రాజ్యం పోరా, ఫిట్నెస్ మెయింటైన్ చేస్తే పరలోక రాజ్యం పోరా? అంటే బాహ్య పురుషుడు ఫిట్నెస్ మెయింటైన్ చేయొద్దనే. అందం అనేది యవనస్తులకి, ఇప్పుడు బలము అనేది యవనస్తులకి స్వభావ సిద్ధంగా వాళ్ళకి ఇచ్చిన దేవుడు ఇచ్చిన సౌందర్యం. యవనస్తులకి బలము అలంకరణ అన్నాడు, అది వాళ్ళకి సౌందర్యం అన్నాడు. ఇప్పుడు దీన్ని పట్టుకొని నువ్వు ఫిట్నెస్ మెయింటైన్ చేసినా గానీ పరలోక రాజ్యం పోవు, 6 ప్యాక్ మెయింటైన్ చేస్తే నరకానికి పోతావు అని చెప్తే అది ఏం బోధ? దుర్బోధ అది. దేవునికి స్తోత్రం. అంటే శరీరం బలంగా ఉండకూడదు అంటే శరీర కార్యాలు నీలో బలహీన పడాలి అని.
గలతీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి, అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలగునవి. ఇవన్నీ శరీర కార్యాలు. ఈ శరీర కార్యాలు మనలో బలహీనపడాలి. ఆత్మఫలం ఏమనగా 22వ వచనం. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఈ ఆత్మఫలాలు మనలో బలపడుతూ ఉండాలి. శరీర కార్యాలు మనలో బలహీనపడుతూ ఉండాలి, పూర్తిగా నాశనం అయిపోవాలి. ఆమేన్. ఇట్టి శరీర కార్యాలు మనలో ఉండకుండా దేవుని వాక్యంతో అన్ని కడగబడును గాక. ఆమేన్. ఇప్పుడు యేసుప్రభు ఇక్కడ చెప్పింది కదా, మార్కు సువార్త 4వ అధ్యాయంలోకి వద్దాం. మళ్ళీ మార్కు సువార్త 4వ అధ్యాయము. యేసుప్రభు వారు విత్తువాడు ఉపమానం చెప్పిన తర్వాత వినటానికి చాలా మంది ఉన్నారు, అనేకులు వచ్చారు, స్వస్థపరచబడ్డారు, దయ్యాలు వెళ్ళగొట్టుకొని ఆయన దగ్గర ఉన్నారు. గుంపులు గుంపులుగా కూడి ఉంటే అక్కడ ఆయన ప్లేస్ సరిపోక ఇరుకవడానికి, ఇక్కడ 3వ అధ్యాయంలో ఉంటది, ఇరుకవ్వకుండా ఆయన ఒక ఓడ సిద్ధపరచండి అయ్యా అని సముద్ర తీరంలో దేవుడు యేసుప్రభు ఓడ మీదకి వెళ్ళి వీళ్ళందరూ ఎదురుగున్న వాళ్ళందరితో మాట్లాడతారు. జనసమూహము చాలా పెద్దగా ఉంది అక్కడ. కానీ ఈ ఉపమానం అందరికీ బోధించబడ్డది, కానీ చాలా మంది విని తిరిగి వెళ్ళిపోయారు. విని వెళ్ళిపోయినా కానీ 10వ వచనంలో చూస్తే ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు ఆయన శిష్యులు 12 మంది అని, ఇంకొంతమంది జనాలు ఆయన ఏకాంతంగా ఉన్నప్పుడు మళ్ళీ పక్కకు వచ్చి, అయ్యా ఇంతకీ ఉపమానం అర్థమైందయ్యా, చెప్పడానికి చెప్పిన వాళ్ళు మాకు అర్థం కాలేదయ్యా అంటారు. అంటే తిరిగి వెళ్ళిపోయిన వాళ్ళు అనేకులు ఉన్నారు. కానీ వచ్చి వీళ్ళు అడిగారు. ఎందు నిమిత్తం అడిగారు? ఆమె చెప్పిన ఉపమానాన్ని శ్రేష్టమైన ఫలించిన నేలగా మేము మార్చుకోవాలని ఆసక్తి ఉన్నోళ్లే వచ్చి, అయ్యా ఇంతగా ఉపమానం ఏంటయ్యా, మాకు చెబితేనేగా మేము అట్ట మారాలి కదా, మేము మారుమనసు పొందుకోవాలని అడగడానికి వచ్చారు. యేసుప్రభు వీళ్ళతో అంటున్నాడు కదా. 10వ వచనం చూద్దాం. ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు 12 మంది శిష్యులతో కూడా ఆయన చుట్టూ ఉండిన వారు ఆ ఉపమానమును గూర్చి ఆయనను అడిగిరి. అందుకు ఆయన, దేవుని రాజ్యం మర్మము తెలుసుకొనుట మీకు అనుగ్రహించబడి ఉన్నది, కానీ వెలుపల నుండి వారు ఒకవేళ దేవుని వైపు తిరిగి పాప క్షమాపణ పొందుదరని, వారు చూచుటకైతే చూచియు కనుగొనకను, వినుటకైతే వినియు గ్రహింపకయు ఉండుటకును అన్నీయు ఉపమాన రీతిగా వారికి బోధించబడుచున్నవని వారితో చెప్పెను. దేవునికి స్తోత్రం. ఇప్పుడు దేవుని రాజ్య మర్మాలు మీ వటికే బయలుపరచడానికి దేవుని చిత్తమై ఉందయ్యా. ఎవరు పడితే వాళ్ళకి కాదు. వినటానికి వింటారు కానీ గ్రహించరు, చూడటానికి చూస్తారు కానీ వాళ్ళ కళ్ళు మందగించినందున వాళ్ళకి కనిపించదు అండు. బాహ్య నేత్రాలు ఉన్నాయి కానీ మనోనేత్రాలు వెలిగించబడలేదు. బాహ్యానికి చెవులు ఉన్నాయి కానీ ఆత్మ సంబంధమైన చెవులు వాళ్ళకి తెరవబడలేదు. దేవునికి స్తోత్రం. అట్లాంటి ఆసక్తి కలిగిన వాళ్ళు మాత్రమే వచ్చి ఆయన పాదాల దగ్గర కూర్చొని నిత్యజీవ మాటలు ఆయన దగ్గర పొందుకున్నారు. కానీ విని తిరిగి వెళ్ళిపోయిన వాళ్ళందరూ కూడా వెలుపట ఉండేవారంట. వెలుపల ఉండే వారికి వింటానికి గ్రహించే శక్తి వాళ్ళకి దేవుడు అనుగ్రహించలేదండి. ఎందుకని వాళ్ళ హృదయాలు దేవుడు ముందే ఎరిగి ఉండు కాబట్టి. దేవుడు ఇక్కడ 21వ వచనంలో ఇంకో ఉపమానం చెబుతాడు. మరియు ఆయన వారితో ఇట్లా, నేను దీపము దీపస్తంభం మీద నుంచబడుటకే గాని కొంచెము కిందనైనను మంచము కిందైనను ఉంచబడుటకు తేబడదు కదా. రహస్యం ఏదైనాను తేటపరచబడకపోదు, బయలుపరచబడుటకే గాని ఏదియు మరుగు చేయబడలేదు. దేవునికి స్తోత్రం. వినుటకు చెవులు ఎవరికైనా ఉండిన ఎడల వాడు వినుగాక అనెను. దేవునికి స్తోత్రం. దీపం అనేది వెలిగించబడిన తర్వాత మంచం కిందనో కుర్చీ కిందనో సాటుకు మూలక పెట్టరుగా, అందరికీ వెలుగు కనపడే నిమిత్తమే పెడతారు. సువార్త అనేది కూడా అందరికి ప్రకటించబడిద్ది. కానీ నీ హృదయాన్ని శ్రేష్టంగా నువ్వు మార్చుకోగలిగినప్పుడే నువ్వు ఫలించగలుగుతూ నీకు శ్రేష్టమైన మారుమనసు వచ్చింది, పరలోకానికి చేర్చబడతావు. దేవునికి స్తోత్రం. 24వ వచనంలో, మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకొనండి. ఈ వాక్యాన్ని ఉపదేశాన్ని చూపిస్తూనే తప్పు మార్గంలో బోధించే శాస్త్రులు పరిసయ్యులు ఉంటారు, క్రీస్తు విరోధులు ఉంటారు. దయచేసి మీరు ఏమి వింటున్నారో
దాన్ని చూసుకొని జాగ్రత్తగా గ్రహించండి అని చెప్పేసి యేసుప్రభులు వారు చెప్తుండ్రు. పౌలు గారు వాక్యం చెప్పినప్పుడు కూడా బెరియా సంఘస్థులు ఏం చేశారు? లేఖనాలు అలా ఉన్నాయా లేవా పరిశీలిస్తూ దాని అంతరార్థం అలా ఉందో లేదో కూడా చెక్ చేసుకోవాలి. మనం వాక్యాన్ని చూపించి ఆ వాక్యంతోనే తప్పుదో పట్టించే ప్రబుద్ధులు కూడా ఉన్నారు. దేవునికి స్తోత్రం. మనం మన మనోనేత్రాలు వెలిగించబడి ఆత్మ సంబంధమైన చెవులు తెరవబడాలని దేవునికి ప్రార్థించుకుందాం. దేవునికి స్తోత్రం. యోహాను సువార్త 12వ అధ్యాయము. యోహాను సువార్త 12వ అధ్యాయము 38 నుంచి. ప్రభువా, మా వర్తమానము నమ్మిన వాడెవడు? ప్రభువు యొక్క బాహువు ఎవనికి బయలుపరచబడెను అని ప్రవక్త అయిన యెషయా చెప్పిన వాక్యము నెరవేరునట్లు ఇది జరిగెను. ఇందుచేత వారు నమ్మలేకపోయిరి. ఏలయనగా వారు కన్నులతో చూచి హృదయముతో గ్రహించి మనస్సు మార్చుకొని నా వలన స్వస్థపరచబడకుండునట్లు ఆయన వారి కన్నులకు అంధత్వము కలుగజేసి వారి హృదయము కఠినపరచెను. దేవునికి స్తోత్రం. వాళ్ళు కన్నులతో చూసి హృదయంతో గ్రహించకుండా వాళ్ళ కనులకు అంధత్వం కలుగజేసింది ఎవరు? వాళ్ళ హృదయానికి కఠినపరిచింది ఎవరు? దేవుడేనంట. దేవుడే వాళ్ళ కనులు తెరవబడకుండా వాళ్ళ హృదయంతో గ్రహించకుండా దేవుడే కఠినపరిచిండు. ఎందుకనంటే దేవుని వాక్యానికి లోబడకుండా వాళ్ళ శరీరమును మాత్రమే సంతోష పెట్టుకునే వాళ్ళకి ఇటువంటి మనసు కలుగజేస్తారంట దేవుడు. దేవునికి స్తోత్రం. వాక్యం ఎంత కఠినంగా ఉన్నా గాని సులువుగా లోబడే మనసు మనకు ఉంటేనే తప్ప దేవుడు ఇప్పుడు నువ్వు పాపం చెయ్యాలి అనే మనసు నీకుంటే నీకు ఆ ద్వారాలో తెరవబడితే నీ ముందు నువ్వు వాక్యానుసారంగా నిలబడాలి అని వాక్యాన్ని విన్న తర్వాత నుంచి హృదయం మందును భద్రపరచుకొని దాన్ని అనుసరించాలి అనుకున్నప్పుడు దేవుడు నీకు ఆ మార్గం బయలుపరచబడతాడు. ఇరుకులో కూడా నీకు విశాలత కలుగు చేస్తాడు దేవుడు. దేవునికి స్తోత్రం. 37వ వచనం చూడండి ఒకసారి. యేసు ఈ మాటలు చెప్పి వెళ్ళి వారికి కనబడకుండా దాగి ఉండెను. ఆయన వారి ఎదుట ఎన్ని సూచక్రియలు చేసినను వారు ఆయన యందు విశ్వాసం ఉంచరైరి. ఎన్ని సూచక్రియలు చేసినా కూడా యేసుప్రభుని విశ్వాసం ఉంచలేదంట. ఇప్పటికీ ఉన్నారు. యెరూషలేములో యూదులు లేరా? యేసుప్రభుని ఇప్పుడు సిలువ చంపారు కదా, ఆయన్ని మెస్సయ్య అని వాళ్ళు అనరు. ఇంకా మెస్సయ్య కోసం ఇంకా ఎదురు చూస్తూ ఉన్నారు. బాహ్యంగా శరీర సంబంధంగా ఇప్పుడు యెరూషలేములో ఉన్న యూదులు కాకుండానే ఇప్పుడు నామకార్థంగా వెళ్తున్నారు. చర్చిలకి ఎంతో మంది ఉన్నారు. సత్యాన్ని గ్రహించకుండా వాక్యం ప్రకటించబడుతున్నా కానీ వెళ్ళటానికి వెళ్తున్నారు. చర్చిలు ఉన్నాయి, పెద్ద పెద్ద మందిరాలు ఉన్నాయి, పెద్ద గుంపు ఉంది, ప్రకటించే వాళ్ళు ఉన్నారు, బోధించే వాళ్ళు ఉన్నారు, ఎన్ని ఆరాధనలు ఉన్నాయి, అన్ని క్రమాలు జరుగుతున్నా కానీ ఉపదేశం మాత్రం క్రమంగా లేనందున వాళ్ళ కళ్ళు వెలిగించబడట్లేదు. వాళ్ళ హృదయాలు కఠినంగానే ఉండిపోయినాయి. దేన్ని బట్టయ్యా అంటే దేవుడు ఇంకో చోట చెప్తాడు చూడు, 43వ వచనం, 12వ అధ్యాయం 43వ వచనం. వారు దేవుని మెప్పు కంటే మనుష్యుల మెప్పు ఎక్కువగా ఆపేక్షించిరి. ఎందుకని వాళ్ళకి అలా జరిగిందయ్యా అంటే యేసు ప్రభుల వారు ఇన్ని వాక్యాలు చెబుతున్నా కానీ, ఇన్ని ఉపమానాలు చెప్తున్నా, ఇన్ని స్వస్థత క్రియలు, సూచక్రియలు, దయ్యాలు వెళ్ళగొట్టినా కానీ దేవుని మెప్పు కోరలేదంట వాళ్ళు. ఈ వాక్యం చెప్పేది, యేసు ప్రభు చెప్పేది ఎవరి వాక్యం? తండ్రి ఇచ్చిన వాక్యాన్ని, తండ్రి చిత్తాన్ని, తండ్రి సంకల్పాన్ని మొత్తాన్ని యేసు ప్రభులు చెబుతున్నా కానీ మేము మాకున్న ధర్మశాస్త్రాన్ని పాటిస్తాము అని చెప్పేసి కొంతమంది విశ్వాసులు, శాస్త్రులు, పరిశీలతో పాటు ఇశ్రాయేలీయులు కూడా యేసు ప్రభువు చెప్పిన వాక్యాన్ని, తండ్రి చెప్తున్న ఉపదేశాన్ని నమ్మకుండా వాళ్ళ హృదయాన్ని ఎందుకు కఠినపరుచుకుంటున్నారంటే, ఇప్పుడు ఒక విందుకు పిలిచిండు దేవుడు, గొప్ప విందు సిద్ధపరిచి విందు ఆరగించడానికి రాండి అని చెప్పిన తర్వాత వాళ్ళు నెపములు చెప్పారు. ఇశ్రాయేల్ ప్రజలందరూ ఏం నెపములు చెప్పారు? నాకు పొలం పనికి వెళ్ళాలి, నాకు ఒకటి పెళ్ళేందని చెప్పేసి, నేను వేరే దూర ప్రాంతం వెళ్ళాలని చెప్పేసి ఒక్కొక్కరు నెపములు చెప్పుకొని సాగారు. ఆ విందు ఆరగించడానికి వాళ్ళు రాలేదు. ఆ విందు ఏంటంటే సువార్త, శ్రమలతో కూడిన సువార్త. వాళ్ళకి నచ్చలా. స్వతంత్రం కావాలంటున్నారు, సూచక్రియలు కావాలన్నా అన్ని తీసుకుంటున్నారు, కానీ వాక్యం మాత్రం మాకు వద్దంటున్నారు. దేవుని వల్ల వచ్చే మెప్పు కోరకుండా శాస్త్రులు, పరిచయులు, ధర్మశాస్త్రోపదేశకులు వాళ్ళు మెప్పు కోరుకుంటున్నారు. యేసుప్రభు చెప్పే మాటలు కరెక్ట్ కాదు, ఆయన దేవుడు కుమారుడు కాదని చెప్పి వీళ్ళంటే వీళ్ళ మాటలు వినుకుంటూ కూడా ఈయన వడ్రంగి వాడే కదా, ఆయన మరీ కుమారుడే అని చెప్పేసి యేసుప్రభు అంగీకరించలేకపోతున్నారు వాళ్ళు. దేవునికి స్తోత్రం. 42వ వచనం ఒకసారి. అయినను అధికారులలో కూడిన అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి, కానీ సమాజములో నుండి వెలువబడుదునేమో అని పరిసయ్యులకు భయపడి వారు ఒప్పుకొనలేదు. ఎంత వాక్యం ప్రకటించబడుతున్నా గాని వాము వాళ్ళు ఏమని అనుకుంటారేమో. ఇప్పుడు క్రీస్తు విరోధి సేవకుడు స్థానంలో ఉంటూ తప్పు చేస్తున్నాడు అని
ఆ సంఘంలో ఉన్న విశ్వాసులే తప్పులు చూపిస్తున్నా కానీ వీళ్ళతో కలిసి వాళ్ళు పోరాడలేకపోతున్నారు అంటే దేవుని వాక్యం వాళ్ళలో పనిచేయట్లేదు అని అర్థం. వాక్యం కోసం నిలబడే వాళ్ళైతే తప్పును తప్పు అని ఖండిస్తారు. అటువంటి పోరాటం పౌలు గారు కలిగిన పోరాటం, కుక్కల విషయమే జాగ్రత్తగా ఉండండి, దుష్టులైన పనివారి విషయమే జాగ్రత్తగా ఉండండి అని వాళ్ళతో పోరాడలేక, వామ్మో ఆయన బాధపరచడం ఎందుకయ్యా, పాపం సేవకులుగయ్యా, పాపం ధర్మశాస్త్రోపదేశకులు అయ్యా, వాళ్ళు మోసే స్థానంలో ఉండేవాళ్ళయ్యా, వాళ్ళ మీదకి లేవటం ఏందో తప్పయ్యా. ఆయన ఏం చేసినా కానీ పాపం చిన్న చిన్నవి ఉంటాయేమోలే, అయినా కానీ ఆయన దగ్గరికి పోవాలి మనం. దీన్ని ఏమంటారు? సమాధానమా? సమాధాన పడటం అంటారా? సర్దుబాటు అంటారు దాన్ని. క్రీస్తు విరోధులతో సర్దుబాటు చేసుకోవడం అంటారు దాన్ని. నీకు వాక్యానుసారంగా నీ తల్లి తండ్రిని భార్యని పిల్లల్నే ద్వేషించుకోమంటాడు దేవుడు. వాక్యానుసారంగా లేకపోతే, నువ్వు వాక్యానుసారంగా లేనప్పుడు, అందరిని ద్వేషించమన్నప్పుడు వాక్యానుసారంగా లేని సేవకుని ద్వేషించమని చెప్పడా దేవుడు? అంటే ఏం చేసినా కానీ చెల్లిద్దా? వాక్యం అందరికి వాక్యం కాదా? వాక్యం ఎవరికైనా వాక్యమే. నువ్వు మనుషుల మెప్పు కోరుకునే వాడివే అయితే నీ కన్నులు అంతే మూసేస్తానంట దేవుడు. నువ్వు మనుషుల మెప్పే కోరుకునేవాడు అయితే నీ హృదయం అంతే కఠినంగా మిగిలి చేస్తానంటే దేవుడు. మనుషుల మెప్పు కోరుకోకుండా వాక్యం ఎలా ఉందో ఎంత కఠినంగా ఉన్నా కానీ దాని మీద నిలబడే మనసు నీకుంటేనే నువ్వు ఫలించగలుగుతావు. దేవునికి స్తోత్రం. అట్టి హృదయాన్ని మనకు దేవుడు ఇచ్చినందుకు దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం నుండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం నుండి. మీరు అవిశ్వాసులతో విజ్జోడుగా ఉండకుడి. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము? వెలుగునకు చీకటికి ఏమి పొత్తు? క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధము? అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది? దేవుని ఆలయమునకును విగ్రహాలతో ఏమి పొందిక? మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగ సెలవిస్తున్నాడు, అవిశ్వాసులతో విశ్వాసులు జోడుగా ఉండొద్దు అంటాడు. నువ్వు నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యం అని చెప్తూ, వెలుగుకు చీకటితో ఏమి పొత్తు? మిమ్మల్ని ప్రత్యేకించుకున్నాను దేవుడు అని చెప్పేసి దేవుడి వాక్యం ద్వారా మనకి సెలవిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు క్రీస్తు విరోధికి వ్యతిరేకంగా పోరాటం చేసిన సంఘ విశ్వాసులు వాళ్ళని ఏమన్నారు? ఆ రోజుల్లో యేసు ప్రభువుల శాస్త్రుల పరిశీలన మీద పోరాటం చేస్తుంటే నువ్వు దయ్యాలు పట్టినోడివి అని ఆ రోజుల్లో వాళ్ళు అన్నట్టు, ఇప్పుడు కూడా నీ మీద అదే నింద వేస్తే గనక నువ్వు ధన్యుడివే. దేవునికి స్తోత్రం. దేవుని చిత్తానుసారంగా నువ్వు ప్రయాసపడాలి. నీ పరిశుద్ధతని సంపూర్తి చేసుకోవాలి అంటే ఇలాంటి పోరాటాలు ఎన్నో పోరాడాల్సి వస్తుంది. అది నీ సంఘంలో నుంచే రావచ్చు, నీ కుటుంబం నుంచే రావచ్చు, నీ శరీరం ద్వారానే రావచ్చు. అయినా గాని దేవుని వాక్యమే ఫలించును గాక. అట్టి మనసు దేవుడు మనకు అనుగ్రహించును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ చిన్న వాక్యాన్ని దేవుడు మన హృదయాల్లో ఫలింపజేయును గాక. ఆమేన్.